అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఏరియాకి అంటే వైజాగ్ వరకు పోవడం అనేది ఇక్కడి నుంచి దాదాపు 17-18 గంటలు అవుతుంది. సో ఇప్పటివరకు నాన్ ఏసీ బస్సెస్ ఉండేది. ఏదైతే లాస్ట్ టైం వచ్చినప్పుడు రిక్వెస్ట్ చేసింది వెంటనే ఆర్ఎం గారు దాన్ని సీరియస్గా తీసుకొని ఇప్పుడు 3 బస్సెస్ ఏసీ బస్సెస్ ఇందిరా బస్సెస్ని ఏర్పాటు చేయడంలో ఆయన కృషి గ్యారంటీ ఉందండి. అందుకనే ఈరోజు అంత తొందరగా తాగలిగినాము. అదే కాకుండా ఇక్కడి నుంచి అక్కడ పోయే వాళ్ళకి కానీ హిస్టారికల్ ప్లేసెస్ చూసేదానికి ఫెసిలిటీ అనేది ఉంటే బాగుంటుంది. కాబట్టి పోయే వాళ్ళ ట్రావెలింగ్ కూడా అదొకటి ఉంటుంది. తర్వాత కర్నూలు కూడా వచ్చి ఇక్కడ కూడా చాలా హిస్టారికల్ ప్లేసెస్ ఎన్నోటి ఉన్నాయి. సో అవన్నీ చూసుకునేదానికి వాళ్ళకు కూడా టూరిజంగా ఇది మంచి ఉపయోగపడేదానికి అవకాశం ఉంది. కాబట్టి వాట్ ఎవర్ ఆర్ఎం గారు చేసిన దానికి ఐఎమ్ సీరియస్లీ థ్యాంక్ఫుల్ టు హిమ్. అదే కాకుండా ఈ మధ్య మీరు చూసింటారు యాక్సిడెంట్స్ ఏదైతే కర్నూలు ప్రాంతంలో జరగడం జరిగింది. ఫైర్ అయ్యి దాదాపు 19 మంది చనిపోవడం జరిగింది. ఆ టైంలో నేను దుబాయ్లో ఉన్నప్పుడు మన టీం వాళ్ళు ఐడెంటిఫై చేయడం జరిగిందండి. ఆటోమేటిక్ స్ప్రింక్లర్సు సిస్టము ఏమన్నా ఫైర్ హజార్డ్ ఉందంటే CO2తో ఫాగ్ని రావడము ఇవన్నీ కూడా ఆటోమైజ్డ్ చేయడంలో వాళ్ళు ప్రజెంట్ చేయడం జరిగింది. దాదాపు జస్ట్ 1.5 నుంచి 2 lakhs ఖర్చు అవుతుంది. అది ఏమంటే ఇప్పుడు మనకి సిస్టమ్ ఏముందంటే ఆల్ ఇండియా పర్మిట్ తీసుకునేదానికి ఎక్కడో రిజిస్ట్రేషన్స్ అయితే ఇక్కడ ఉంటుంది. మన స్టేట్కి ఇప్పుడు ప్రాంతం నుంచి ఇప్పుడు హైదరాబాద్ నుంచి బెంగళూరు పోతా ఉంది. పోనీ అది రిజిస్ట్రేషన్ మన ఆంధ్రాలో ఉందంటే అది లేదు, ఎక్కడో ఒరిస్సాలో ఉంది. సో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కొద్దిగా డిఫరెంట్ ఉంటాయి. సో ఇది ఆల్ ఇండియాలో ఇంప్లిమెంట్ చేయాలంటే సెంట్రల్ గవర్నమెంట్ లీడ్ తీసుకోవాలా. నేను ఆల్రెడీ మొన్ననే PM గారికి లెటర్ రావడం జరిగింది. ఎవరైతే ఉన్నారో ఇది జస్ట్ 1.5-2 lakhs ఒకవేళ ఒక లా ఒక సిస్టమ్ తెచ్చినారనుకోండి, అదే కానీ ఉండినింటే నాకు తెలిసి ఆ 19 ప్రాణాలు పోయేది ఛాన్సే లేకుండా. సో ఈ మధ్య టెక్నాలజీ ఇన్వెంట్ చేశారు కాబట్టి నాకు కూడా నితేష్ గడ్కర్తో కలిసి ఎట్లయినా 3rd వీక్లో ఢిల్లీకి పోయేది ఉంది. అప్పుడు గ్యారంటీ ప్రజెంట్ చేసి అన్నిట్లోకి తెచ్చేలాగా ఒక లా తెచ్చేసినారనుకోండి, ఎవరు వాళ్ళు గ్యారంటీ ఇంప్లిమెంట్ చేసేదాన్ని. ఇప్పుడు మనం కన్స్ట్రక్ట్ చేసినప్పుడు బిల్డింగ్ ఆక్యుపేషన్ సర్టిఫికేట్ తేవాలంటే ఇన్ని ఫ్లోర్స్ తర్వాత స్ప్రింక్లర్ సిస్టమ్స్ ఫైర్ అన్నీ ఉంటాయి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ దానికి. సో ఇక్కడ గవర్నమెంట్ ఏం లేదు, ఒక లా తేవడం తప్ప ఏం లేదు. కాబట్టి ఖచ్చితంగా తెస్తారని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ జరిగింది జస్ట్ ఒక 3-4 days బ్యాక్ కూడా నార్త్లో ఎక్కడో జరిగిందని చెప్పి నేను ఇన్సిడెంట్. సో ఖచ్చితంగా సేఫ్టీ పరంగా అవి తీసుకుంటామని చెప్పి నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఎన్డీఏ ఏది అయినా కానీ ఎన్డీఏ ప్రభుత్వంలో ఇట్లాంటివి ఏమన్నా విషయాలు తెలిస్తే పాజిటివ్గా తీసుకోపోయే ప్రభుత్వం కాబట్టి అక్కడ మోడీ గారు కానీ చంద్రబాబు గారు కానీ సో ఇవన్నీ తీసుకోపోతారని చెప్పి ఆశిస్తున్నా. ఇక్కడ కూడా ఇప్పుడు బస్సెస్ ఏవైతే పెట్టారో ఆల్రెడీ హ్యామర్స్ ఉండడము ఏమన్నా ఉంటే ఇమీడియట్గా ఎస్కేప్ చేసుకునేదానికి హ్యామర్స్ కూడా ఉన్నాయని చెప్పారు. ఈవెన్ ఫైర్ ఎస్టింగ్విషర్స్ కూడా ఉన్నాయని చెప్పారు. బట్ ఏమంటే ఇవన్నీ ఆటోమైజ్డ్ కాదు. అంటే హ్యామర్ హిట్ చేయాలంటే మనిషి చేయాలా, ఫైర్ ఎస్టింగ్విషర్ వాడాలంటే మనిషి వాడాలి. ఏదన్నా ఆ పానిక్ సిచ్యువేషన్లో చాలా కాంప్లెక్స్గా ఉంటుంది. కాబట్టి ఈ ఆటోమైజ్డ్ సిస్టమ్ తెస్తే చాలా బాగుంటుందని నేను ఆశిస్తున్నా. ఖచ్చితంగా నా వంతు ప్రయత్నిస్తాను. ఎందుకంటే ఇట్స్ బికమ్ ఏ సెన్సేషన్. ఈ టైంలో ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తారని నేను భావిస్తాను. ఆర్ఎం గారు చెప్పినట్టు 50 బస్సెస్ మన కర్నూలు డిస్ట్రిక్ట్కి ఎలక్ట్రికల్ బస్సెస్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది. ఆల్రెడీ నాకు లాస్ట్ టైం కూడా చెప్పారు, అది త్వరలో రాబోతుంది. ఇది కాకుండా ఇప్పుడు ఏదైతే ఏసీ బస్సెస్ ఉందో అన్నవరం పైన కూడా పోయేది. సో యాజ్ ఐ టోల్డ్ యూ హిస్టారికల్ ప్లేసెస్ అన్నీ కూడా కవర్ చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాలని భావిస్తున్నాను. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.